అగ్ని జ్వాలలో దోషివై నిలిచావా, అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా, కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను, దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారవోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారవోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా, కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక. ప్రీతమత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతివానికి లభించును, వెదకిన ప్రతివానికి దొరకును, తట్టిన ప్రతివానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా, చేపనడిగిన పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి బహుమానములు ఇచ్చుట మీకు తెలియను కదా? పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకేంటి
మంచి వస్తువులనిచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమీ చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తు సువిశేషము. ఇప్పుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు.